మనిషి చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? ప్రతి ఒక్కడు ప్రయాణంలో ఉన్నాడు, ప్రతి ఒక్కడు ప్రయాణికుడు ఎక్కడికో పోతున్నాడు. ఐదర్ ఈ డెస్టినేషన్ కైనా పోతాడు, ఆ డెస్టినేషన్ కైనా పోతాడు. మీరు బస్ స్టాండ్కి వస్తే బస్సులు 100 రూట్లలో 100 డెస్టినేషన్లకు పోతున్నాయి. కానీ మనిషి చచ్చిపోయిన తర్వాత 2 డెస్టినేషన్లు, 2 గమ్యస్థానాలు. ఒకటి దేవుడున్నటువంటి పరలోకానికైనా పోవాలి, లేకపోతే దేవుడు లేనటువంటి పాతాళం లేక అగ్ని గంధకాలతో మండే గుండం నరకానికైనా పోవాలి. మరి పరలోకానికి నేను పోతానని చాలా మంది అనుకుంటారు. వారు చచ్చిపోయిన తర్వాత రాస్తుంటారు పరమపదించెను, అంటే పరలోకానికి వెళ్ళిపోయాడు. అది ఎంత నిజం? మరి మనుషులు చెప్తే మీరు నమ్మకపోవచ్చు. దేవుడు ఏం చెప్పాడో చదువుతాను వినండి. ప్రకటన 21వ అధ్యాయం 27వ వచనంలో, గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు, కానీ నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు.